బ్రతుకు మీద తీపితో భద్రకాళికి అపచారం చేసి సుఖాన్ని పొందగలమా? ఇది ఈశ్వరి ఆజ్ఞ, అనుల్లంఘనీయం. సోదరా, పద. అన్న, నా వల్ల కాదు. సోదరా, సందేహించదు. ఆ తల్లి ఆజ్ఞను శిరస్సావహించు. కుమారా, సంతోషం. నీకు 2000 సంవత్సరముల ఆయుర్దాయం ఇస్తున్నాను. నీ మాట నమ్మమంటావా తల్లి? పట్టి, నా మాటనే పరిహసిస్తున్నావా? మరి ఏమిటమ్మా ఇది? మహేంద్రుడి మహారాజుకు 1000 సంవత్సరముల ఆయుర్దాయం ఇచ్చి 2 నాళ్లు కాలేదు. ఇప్పుడు నా చేత ఖండింపబడ్డాడు. ఇక నీ దీవెన కూడా ఇంతే కదా? పట్టి, నీ చమత్కార భాషణకు మెచ్చాను. నా దీవెన తప్పదు. నీ సోదరుడు తిరిగి జీవించగలడు. ఇంద్రుని వరము తప్పదు. అన్నా, ఆ తల్లి నాకు 2000 సంవత్సరముల జీవనం ప్రసాదించింది. మీరు 2000 సంవత్సరములు జీవించగలరు. అదేలా సాధ్యం? సాలభంజికల పీఠం మీద కూర్చుని 1000 సంవత్సరములు పరిపాలన చేయగలరని కదా మహేంద్రుడిచ్చినవారు. అవును, సంవత్సరంలో మీరు 6 మాసములే ఆ పీఠం మీద కూర్చుంటే. భక్తి, నీ మేధాశక్తి అద్భుతం. సంవత్సరములో 6 మాసముల కాలము దేశ పర్యటనము చేయగలం. ప్రజల కష్టనిష్ఠురములు, ప్రపంచ విశేషములు తెలుసుకునవచ్చు. ప్రజాక్షేమం కోరే ప్రభు, అది మీకు అలంకారం. అంతా జగన్మాత అనుగ్రహం. లోకమోహిని, ఈనాడు నా రాక ఆలస్యమైనదా? ఆలస్యమైనా వచ్చాం. మణిమంజరి, గంధర్వ స్త్రీవై ఉండి భూలోక వీరుణ్ణి వివాహమాడదలిచి శివుణ్ణి పూజిస్తున్నావు కదా, ఇంకను శివానుగ్రహం కలగలేదా? శక్తి ద్వీపంలోని శివాలయం వద్ద ఘంటాసురుడనే రాక్షసుడున్నాడు. వాడిని సంహరించిన త్రిలోక పూజ్యుడికే నా తండ్రి నన్నిచ్చి వివాహం చేస్తానన్నాడు. భూలోకంలో అంతటి మహావీరుడు ఉన్నాడా? లేకే, ఇదిగో ఈ చిత్రం చూడు. చిత్రంలోని స్త్రీ హృదయాన్ని ఆకర్షించి ఈ వీరుడెవరే? ఉజ్జయిని పాలించే విక్రమార్క మహారాజు ఒకనాడు ఇంద్ర సభలో రంభా ఓరస్ వివాదం తీర్చి ఇంద్రుడి చేత సన్మానించబడ్డాడు. అప్పుడే ఈ నవమన్మధుణ్ణి చూసి వరించాను. నీ ప్రాణసఖిని కదా చెల్లి, నీ అదృష్టంలో నాకు భాగం ఇస్తావా? ఇరువురు ఈ వీరుడినే వివాహం ఆడే ఒప్పందం చేసుకుందాం. స్వయంవరానికి ఆహ్వానించి నువ్వు ఇతన్ని వరించు. ఆ తర్వాత నా సంగతి చెప్పి శివాలయానికి తీసుకురా. ఈ నియమానికి ఒప్పుకుంటే అలాగే రేపే స్వయంవరం ప్రకటించమని మా నాన్నగారితో చెప్తాను. మరుసటి కలయికలో మన కోరికలు ఫలించాలి. విక్రమార్క మహారాజా, నేనే భేతాళుడను. ఈ దొంగ సన్యాసిని వధించు, నేను నీకు వశమవుతాను. మహారాజా, దేవికి సాష్టాంగ ప్రణామం చేయి. అది ఎలాగో నాకు తెలియదు. మణిసిద్ధులు మీరే చేసి చూపించండి. అలాగే. క్లీం బళా క్లీం. విక్రమార్క మహారాజా, నేను నీకు వశమైనాను. మంచిది భేతాళ. మహారాజా, 6 మాసముల పర్యటనలకు గడువు సమీపిస్తున్నది. అవును ధర్మాధికారి ప్రభు, మేము లేని తరుణములో రాజ్య ధర్మ పరిరక్షణమున మీరు మరింత బాధ్యత వహించవలసి ఉంటుంది. నా విధి నిర్వహణలో అప్రమత్తుడనే ఉంటాను మహారాజా. భేతాళ. క్లీం బళా క్లీం. భేతాళ, ప్రపంచంలో వార్తలు వింతలు గ్రహించి తక్షణమే మాకు వివరించు. క్లీం బళా క్లీం.
దుర్జయ పాతాళలోక రక్కసుల నుక్కరగించి బలి సార్వభౌముని చేయి ఈ మణిమయ సింహాసనమును బహుకృతి నందిన మా విజయ వార్త దేశ దిశల వ్యాప్తి చేయండి. నేటి నుండి సకల ధరాక్రాంతులు మా పాదాక్రాంతులై పడి ఉండవలసినదిగా ప్రకటించండి. ఎదురుపడి నవ్వలేని బెదురుపోతా ఎవడవరా నీవు? క్లీం భళా క్లీం విక్రమార్క చక్రవర్తి సేవకుడు భేతాళుడు. పిశాచి, మా ముందు విక్రమార్కుని ఒక చక్రవర్తి అని పేర్కొనేదవా? మా మాట పరిహసించిన నీ ఆట నిమిషములో కట్టించదను రా నీచుడా. వీరసేన ఇంద్రదత్తమైన 32 సాలభంజికల సింహపీఠమెక్కి గర్వరహితుడై దిశలెల్ల ధర్మ సామ్రాజ్య పరిపాలన చేస్తున్నాడు విక్రమార్క మహారాజు. నీవో బక్క చిక్కిన పాతాళ రక్కసులను 10 మందిని చేయించి ఒక సింహపీఠం సంపాదించినందుకే ఇంతగా విర్రవీగుతున్నావు. అర్థం లేని నీ ఆవేశం చూడగా నాకు నవ్వు వచ్చింది. క్షుద్ర పిశాచి, కండకావరమా? కళ్ళు కనిపించట్లేదా? నీచ దుత్తుడు అని ఉపేక్షించుతుంటేరా మూర్ఖుడా. పోరా దెయ్యమా, మొయ్యరా ఈ వార్త నీ వక్రమార్కునకు. అది అసంభవం. విక్రమార్క మహారాజు కాళీ ప్రభావ సంపన్నుడు. నీ అడియాస మానుకు. క్లీం భళా క్లీం. మహారాజా, ఆ భద్రకాళిని మేము ఉపాసించలేమా? ఆ పాటి వరసిద్ధి మేము పొందజాలమా? శాంభవి వరప్రభావ సంభూత శౌర్యోత్సాహమున శత్రు మత్తేవ కుంభస్థల విధారణ దారుణాటోపముతో ఈ వీరసేన పంచాశునికి విజృంభించనున్నది. దుర్జయ! ఆ వీరసేనుని అహంకారానికి నాకు నవ్వు వచ్చింది. మిమ్మల్ని జ్ఞాపకం చేశాను. దురహంకారంతో శపథం చేశాడు. ఏమని? సాలభంజికల పీఠం మీద తాను అధిష్ఠించి మిమ్మల్ని శాసిస్తాడు. ఎంత దురహంకారం! అటువంటి వారిని మహాత్ముడైన బలి చక్రవర్తి సన్మానించడం జరిగిందా? సోదర, ఆ మహనీయుని సన్మానంతో అతడు అహంకార పూరితుడై ఉండవచ్చు. పరవాదు అసూయ చెందడం ప్రభువుల ఉన్నతికే దోహదం. దానిదేముంది? భేతాళ, ఇంకేమైనా విశేషములున్నవా? పుష్కరావతి ప్రభు శంభురాజు, అతను కుమార్తె లోకమోహిని, పేరుకు తగిన సౌందర్యవతి. మంచిది. చలం. క్లీం భళా క్లీం. ఓం